కాబట్టి చివరిగా మేనిఫెస్టో గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఫైనల్గా మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. దాంట్లో ఉన్న నవరత్నాలకే కొంచెం అదనంగా ఇస్తూ కొంచెం కొత్తవేం లేకుండా వాటినే పొడిగిస్తున్నానని చెప్పారు జగన్. కానీ మరోపక్క కూటమి మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది, ఇంతకంటే డబల్ ఇచ్చే ప్రజలకి డబ్బులు చేరుస్తూ ఉంటున్నారు, నేరుగా ఇస్తూ ఉంటున్నారు. హ్యూమన్ టెండెన్సీ ప్రకారం డబ్బులు ఎవరెక్కువ ఇస్తే అటువైపు మొగ్గే అవకాశం ఉన్నప్పుడు జగన్ వైపు ఎంతమంది వస్తారు అనేది ఇక్కడ ఒక సామాన్యుడి అనుమానం. మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు కనకమహాలక్ష్మి ఒక చీరల షాప్ ఉంది. చీరల షాపులో ఇప్పుడు రకరకాల చీరలు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఇచ్చారు. వాళ్ళు 1 year పాటు బ్రహ్మాండంగా సాగింది. మళ్ళా పండగ వస్తుంది, మళ్ళా ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఏంటి మళ్ళీ అవేవి పండగ కూడా ఏ చీరలా అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇవి కాదు పండగ వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ వేరే వేరే కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త డిజైన్లు ఇక్కడ పెడతారు. ఇది రాజకీయాల్లో పెద్దగా కొత్త కొత్త చీరల్లాగా, కొత్త కొత్త జాకెట్లాగా, కొత్త కొత్త డ్రెస్సులాగా పెట్టడు. ప్రజలకి ఏం కావాలి, ఇవి మీకు కావాలని చెప్పి పాదయాత్రలో 1.5 year పాటు ప్రతి ఇల్లుకి వెళ్ళి, ప్రతి రోడ్డుకి వెళ్ళి, ప్రతి మండలానికి వెళ్ళి, ప్రతి జిల్లాకి వెళ్ళి ఆయన చూశాడు. ఇవి 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 ఉంటే చాలు ఈ ప్రజలకు బాగుంటుందని నవరత్నాలు ఇవన్నీ స్ట్రాంగ్గా పకడ్బందీగా అందరికి ఇళ్ళకి వెళ్ళేలాగా, వెళితే వాళ్ళు సంతోషపడేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళందరూ చూసుకున్నారు, పింఛన్తో సహా అందరూ. వీఆర్ హ్యాపీ విత్ యూ మై డియర్ జగన్, ఐ లవ్ యూ అని అందరూ నేల బెంచి అన్ని రకాలు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయ్యా, నాకు మళ్ళీ జగనే కావాలయ్యా అని ముసలి వాళ్ళు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, వస్తే ఈ పథకాలు వద్దు, కొత్త పథకాలు పెడదాం. ఏం పెడతాం కొత్త పథకాలు? కడుపు నుండి అన్నం తింటున్నామయ్యా, అది కావాలి. పింఛను కావాలయ్యా, అది ఇస్తున్నాడు. నాడు నేడయ్యా ఇస్తున్నాడు. బుక్స్ ఇస్తున్నాడు, ట్యాబ్స్ ఇస్తున్నాడు. అయ్యా బూట్లు అరిగిపోయినాయా, కొత్త బూట్లు ఇస్తాడు. ఈ బట్టలు నా చిరిగిపోయినాయా, కొత్త బట్టలు ఇస్తాడు. అన్నం మంచి క్వాలిటీ, ఇంకా కొత్త క్వాలిటీ ఏమైనా మసూరి వచ్చిందా, కొత్తగా అన్నం పెడతాడు. ఇవన్నీ ప్రజలు సంతోషించదగ్గవి. ఇవన్నీ మళ్ళీ ఇస్తున్నాడు, కాదు కొంచెం ఎక్కువ ఇస్తాడు. ఇది కాకుండా కొత్తగా ఇంకేమి ఇస్తామన్నా? చంద్రబాబు నాయుడు 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తా అన్నాడు. మహిళ అయితే చాలు 1500 నెలకి ఇస్తా ఉన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల మందికి పారిశ్రామికంగా ఉద్యోగపరంగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఉద్యోగం కల్పించకపోతే 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. రైతులకి ప్రతి రైతు అయితే చాలు వాళ్ళకి 20,000 ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి జగను 13,000 ఇస్తున్నాడు, ఆయన 15,000 ఇస్తా అన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇవి చాలా ఎక్కువ. జగన్ ఈరోజు అమ్మఒడి మాత్రమే 3,500 పెంచాడు, పింఛన్ పెంచారు, అది 3 ఏళ్ల తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పారు. రైతు భరోసా పెంచారు, 3,000 ఎక్కువ చేశారు. ఈ 3 మాత్రమే పెంచారు, మిగతా యథావిధిగా అమలు చేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 ముందు ఈ పాత అమలు అవుతున్న పథకాలు ఢీ కొనగలుగుతాయా, వాటిని అధిగమించగలుగుతాయా అని? ఇక్కడ మీరు జర్నలిస్టులు 15 మంది దాకా ఉన్నారు కదా, మీరు రేపే నారా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము చాలామంది అన్ని ఛానల్స్లో నుంచి మేము జర్నలిస్టులు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులవి, మీ గురించి బాగా చేస్తాము, మాకు ఒక్కొక్క కోటి రూపాయలు మీరు ఇవ్వండి అనండి. ఇవ్వకపోతే నన్ను చెప్పుతో కొట్టండి. ఎప్పుడు ఇస్తాడు? తమ్ముళ్ళు వెరీ గుడ్, ఎప్పుడు నేను గెలవంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మీ ఇంటికి కోటి వస్తుంది, నేను వస్తా అన్నా. మాకు విజయవాడలో సముద్రం లేదన్న నదే ఉంది. కృష్ణమురళి మీరు కొత్తగా మన పార్టీలో చేరారు కాబట్టి అందుకని ఏం చేస్తారంటే వైజాగ్లో సముద్రాన్ని మొత్తాన్ని లారీలో తీసుకొచ్చి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో పెట్టేస్తా. డోంట్ వర్రీ, దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. నేనే మీరు నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తా. హైదరాబాద్కి సముద్రం ఎడదేస్తావరా పిచ్చి ముండా కొడక? 1947 ముందు స్వతంత్రం లేదు, తర్వాత మన స్వతంత్రంతో తెచ్చుకోలేదా? లేని స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము, లేని సముద్రాన్ని తేలేమా?
అని ఈ జనాల్ని అంత పిచ్చిగా చేసి పారేస్తాడు చంద్రబాబు నాయుడు. చూడండి, అట ఎల్లో కవర్ చేయండి. 600 హామీలు ఇచ్చాడు. సింపుల్గా రెండే చెప్తా, ఎక్కువ చెప్పను, మళ్ళీ ఎందుకు వేస్ట్. నువ్వు అన్నావు కాబట్టి 3,000 అని. నేను ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇవ్వలేకపోతే ఇచ్చేదాకా 2,000 మీ ఇంటికి పంపిస్తా. ఎవరికైనా ఆయన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత 2014లో ఏ ఒక్క పేదవాడికైనా ఉద్యోగం ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడా, లేదా 2,000 రూపాయలు చొప్పున ఇచ్చాడా? ఇస్తే చెప్పండి. ఇక్కడే ఇది మామూలుగా ఉంది కదా, ఇది చెప్పుతో ఇట్టా ఇట్టా కొట్టుకొని రేపు నుంచి నేను జై చంద్రబాబు అంట. 600 హామీల్లో ముచ్చటగా 3 చెప్పానండి. ప్రజలారా వింటున్నారా? ఈ 600లో ఒక్కడ కూడా నెరవేర్చలేదు. పైగా రామారావుది గుర్తుపెట్టుకున్నా, రామారావు గారు కిలో 2 రూపాయలు చొప్పున బియ్యం ఇస్తుంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యాక రామారావు తప్పిన తర్వాత ఎవడరా ఇది 2 రూపాయలు కిలో పెట్టది క్యాన్సిల్ చేయి అన్నా. అది ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు తొక్క క్యాన్సిల్ అని పేదవాడు 2 రూపాయలు బియ్యం కొట్టేశాడే. ఇది పక్కన పెట్టండి. రైతులు కరెంటు 50 రూపాయల హార్స్ పవర్ దాన్ని బట్టి రామారావు ఇచ్చాడు, బ్రహ్మాండంగా రైతులు. ఈయన వచ్చాడు, ఎవడో ఈ రైతుకి ఎందుకు వేస్ట్గా తీసి పారేశాడు. మద్యపానం ఆరోగ్యం పాడైపోయిద్దిరా అని రామారావు తీస్తే ఏంటి రామారావు గాడికే రామారావు లేదిక. టీవీలో చూడండి, రామారావు గాడు ఒకసారి, రామారావు వాడు టైం అయిపోయింది వేస్ట్ అన్నవాడు. అదే ఏదైతే రామారావు గారు ప్రజల కోసం మద్యపానం తీసేస్తే ఆయన చచ్చిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ కొంపల్లో అందరికీ మళ్ళీ మద్యపాన నిషేధం, పైగా బెల్ట్ షాపులు. అదే నేను అంటున్నాను, మీరు గనక అంతకుముందు కాదు, మీరు ఎప్పుడేయచ్చు అంటే 600 హామీల్లో కనీసం 3 హామీలైనా మీ పేదవాళ్ళకి ఇచ్చుంటే మీరు వేసుకోండి. ఒక్కడ కూడా మీకు వేయకపోగా ఏం చేస్తారు చెప్పంటావా? ఆడు దిగారే, అమెరికా నుంచి దిగారు, వాడు ఎన్ఆర్ఐ, వాడు జయరామ్ అంట. వాడు ఏకంగా ఆడు నేను ఎప్పుడు మళ్ళా నన్ను కమ్మ దగ్గర తీసుకెళ్ళారయ్యా, మళ్ళా కమ్మ దగ్గర తీసుకెళ్ళా. ఒక నిమిషం ఉండాలి తప్పదక, ఆపండి, నాతో చెయ్యి, ఒక నిమిషం ఉండు. అయితే వాడు వచ్చి అరే అందరూ ఆ ఖమ్మ మీటింగ్ పెట్టుకొని, అరే వీళ్ళందరూ ఈ యదవలు మన కోటేరు, డబ్బులు వాళ్ళ ముఖాన కొడదాం అంటే ఏంటి? ఎస్సీ ఎస్టీ పేద మాల మాదిగ సోదరులు, నువ్వు డబ్బులు ముఖాన కొడితే యదవా నీ కోటేస్తారా? వాళ్ళ ఎథిక్స్ లేవా అంటే అక్కడి నుంచి అమెరికా తీసుకొచ్చి పారేసి డబ్బులు కొమ్మేసి, ఏ కర్మరా మీకు ఇది? అరే ఎవడు గొప్పడో వాడి కోటేమని చెప్పండిరా, దరిద్రపు రాయాలారా. డబ్బులు పంచి అమెరికా నుంచి డబ్బులు పంపిస్తారా వచ్చి? దీనికోసం అమెరికా వెళ్ళింది, సిగ్గులేదురా మీకు? అదే అతను జగన్ గారు బాగా సేవ చేయకపోతే ప్రజలే ఓడిస్తారా? బాగా చేశారు, గెలిపిస్తారు, గుండెల్లో పెట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. ఎందుకంటే అతను 24 గంటలు అతను ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఈయన కులంలోంచి కాదు, జనంలోంచి పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ప్రజలు ఆయన ఎప్పుడో గుండెల్లో పెట్టుకున్నారు. గూట్లే వెళ్ళిపోవడం, తిరిగి ఫ్లైట్